నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ యాత్రా స్థలమైన అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా స్థానిక సిఐ రాజగోపాల్, ఎంపీ ఓ శేషు ఉన్నారు. గ్రామ సర్పంచ్ గాడిపల్లి మహేందర్, ఎస్ఐ భోగా ప్రవీణ్, ఇన్స్పెక్టర్ రియాజ్, సూపరింటెండెంట్ ముంతాజ్ మరియు అన్ని శాఖల అధికారులతో దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరపాలని, పనులను పర్యవేక్షించి సంబంధిత అధికారులకు పనులను కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఉర్సు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అందరికీ దిశానిర్దేశం చేసినారు. అధికారులు సిపి సార్ ఆదేశాలనుసారం, డిసిపి సార్ ఆదేశాల ప్రకారం అందరూ కూడా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో ఇటు ఉత్సవాలు జరపాలనే ఉద్దేశంతో మనం పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా మనకు ఉంటాయి. తర్వాత ఇటు సైడ్ నుండి వచ్చేటువంటి పెరికేట్ సైడ్ నుండి, తొర్రూరు సైడ్ నుండి వచ్చేటువంటి దాంట్లో కూడా అక్కడ మనం పార్కింగ్ ప్లేసులు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళ వాహనాల్లో వచ్చేసినప్పుడు దూర ప్రాంతంలో పోలీసులు చూసినటువంటి ప్రదేశాలను మాత్రమే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి మన అన్నారం షరీఫ్ తరఫున ఉన్నటువంటి వారి సిబ్బంది, మరియు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన పంచాయతీ శాఖ నుండి మనకు ఎంపీ గారి తరఫున, అలాగే సర్పంచ్ గారు, వారి యొక్క సిబ్బందులు అందరూ కూడా విజయవంతంగా పూర్తి చేసే ఉద్దేశంగా అందరం కూడా రెడీ ఉన్నాం. సుమారు పోలీసు 100 మంది సిబ్బందితో ఇక్కడ మేము అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తూ సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగేలా చూడాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.